కంప్లైంట్ ఉంది నీ మీద. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యం దళిత వాడలకు డబ్బులు ఇస్తున్నారు. ఒక్కటే ఇంటావా నువ్వు? నీ దగ్గర ఈ పాస్ విషయాన్ని మేము ఫాలో అవుతాం అంతే. నువ్వు నీ అరికతలు వినడానికి కాదు నేను వచ్చింది. సీజ్ చేయండి, షాప్ సీజ్ చేయండి. ముందైతే ప్రొసీజరే ఈ పాసే. మీరు ఏదైనా ఉంటే అది ముందు ఉండాలి. 2021 నుంచి ఇప్పుడు దాకా ఎందుకు గమనం ఉన్నారు మీరు? వచ్చిన తర్వాత సరే లేదంటే మేము ఫోన్లోనే చెప్తాం, వచ్చి సీజ్ చేయండి. మీరు ఇదే బేస్ చేసుకోండి. ఇదే వీడియోగ్రాఫ్స్ క్లిప్పింగ్స్ ఉంటాయి మా దగ్గర. దీన్ని బేస్ చేసుకొని మీరు సీజ్ చేయాల్సి వస్తుంది. కంప్లైంట్ ఉంది నీ మీద. 25 ఉన్నాయి సార్. బ్లాక్ ల్యాబ్ దగ్గర గిరిటిపల్లె మండలం చోటుపల్లి గ్రామంలో చౌక దుకాణం నెంబర్ 8 డీలర్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యం సరిగా ఇవ్వడు. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఇస్తాడు. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు మాత్రమే. వృద్ధులు వికలాంగులు ఉచిత బియ్యం తీసుకోలేకపోతున్నారు. మిగిలిన బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యాన్ని బదులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యం దళిత వాడలకు డబ్బులు ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యం అన్నం బాగా అవుతాయి కానీ ఆ బియ్యం మాత్రం ఇవ్వడం లేదు. ఇది చిన్న మాట్లాడు. మీరు మనము ప్రజల కోసం ఉన్నామా? ఫోన్లో చేసి పిలుచుకుంటా సార్. 25 కేజీలు నిలబడినాయి సార్ డిసెంబర్ ఒకటాగా. మీరు అర్థం చేసుకుంటాం. మా పరిస్థితి పీడిఎస్ వచ్చి 65 కేజీలు నిలబడినాయి. మేము ఎంత మాట పనిచేసి మా ఎన్ఫోర్స్మెంట్ అడగండి. ఫోన్ కంప్లైంట్ సార్. అది ఎవరు ఎట్లా చేస్తారో నాకు తెలియదు సార్. మన జనరేషన్ ఉండే పరిస్థితి ఉందా? బయోమెట్రిక్ ఉందా? త్వరగా అది పోదాం. బెండ 27 కేజీలే సార్. మీరు ఎంతమంది కాలండి ఇంకా దాంట్లో సార్. ఏంది టెక్నికల్ ప్రాబ్లం? ఏంది నా టెక్నికల్ ప్రాబ్లం? ఏంటి సార్ ఇప్పుడు టెక్నికల్ ప్రాబ్లం నువ్వేమన్నా? టెక్నికల్ నువ్వేనా? అంటే నీ దగ్గర ఒక దగ్గర టెక్నికల్ ప్రాబ్లం, మొత్తం ఏడా ఆంధ్రప్రదేశ్ ఏడా టెక్నికల్ ప్రాబ్లం లేదు. అట్లా మాట్లాడలేదు సార్. ఎట్లా 17-37 స్కూల్కి యాడ్ చేసినారు సార్. నా ఒక్కటే ఇంటావా నువ్వు? నీ దగ్గర ఈ పాస్ విషయాన్ని మేము ఫాలో అవుతాం అంతే. నువ్వు నీ అరికతలు వినడానికి కాదు నేను వచ్చింది. మీరు దయవుంచి అర్థం చేసుకోండి. మీరు మీ దగ్గర నుండి ఈ పాస్ మిషన్ మేము ఫాలో అవుతాం. మీ ఏనుంటే అంతకుముందు మీరు రెక్టిఫై చేసుకోవాలా. అర్థమైందా? మేమేం చేయమంటారు చెప్పండి. మా దగ్గర మీ దగ్గర ఈ పాస్ విషయమే మేము మాట్లాడేది. మిగతా అన్ని మాకు అనవసరం కదా. అంటే ఈ బ్యాగులు యాడ్ అయినాయని చెప్తూనే ఉన్నా సార్. మా ఎన్ఫోర్స్మెంట్ కూడా ఈ సమస్య ఎట్లా సార్ ఎప్పుడు వచ్చినప్పుడు అంటే మీరు లెటర్ పెట్టుకుని మాట్లాడి చేస్తాంలే అంటున్నారు. అట్లా మధ్యలో యాడ్ అయ్యి డిఎస్ఓ గారి నమ్మను, డిఎం గారి నమ్మను. డిఎం గారు ఎట్లా? ఏంది పొజిషన్? ఎట్లా డిఎస్ఓ గారు ఏంది? ఎట్లా ఎన్ని ఎక్సెస్ ఎన్ని తక్కువనే? 28 తక్కువనే. స్టాక్ లేవు ఇక్కడ. ఏనా యాడ్ అయినట్టే చెప్తున్నా సార్. 26-27 బ్యాగులు సార్. అది 27 28 వాళ్ళు వచ్చి తేడా లేదు. ఒకటే లేదు తేడా. సరేలే 27 వేసుకోలే, 26 వేసుకో. ఏంది దాని పరిస్థితి ఏంటండి? దగ్గర MDM సార్టెక్స్ రైస్ ఉండేది సార్. ముందు సార్టెక్స్ ఇచ్చేది నిల్వ చేసిస్తుంది తన దగ్గర. కానీ అది నాకు యాడ్ అయిపోయింది. ముందు బ్యాగ్స్ ఇచ్చేవాడు, తర్వాత కేజెస్లోకి కన్వర్ట్. ఎవరు దీన్ని క్లాసిఫికేషన్ ఎవరు ఇవ్వాలి? లెటర్ పెట్టుకోవాలి. 2021 అన్నా నువ్వు 2021 నుంచి నువ్వు లెటర్ పెట్టుకోవాలి కదా. సార్ కూడా ఎన్ఫోర్స్మెంట్ అడుగుతున్నాను. ఒక నెల అడుగుతున్నాను సార్. నాకు అది ఒక్కటే సార్ సమస్య. దానికి టెక్నికల్ సమస్య ఉంటే రాస్తాం. అండ్ సీజ్ చేయండి, షాప్ సీజ్ చేయండి. ఎవరు ఎవరు ఉన్నారా? అండి దయ ఉంచేది కాదు నా. మీరు మళ్ళీ మాట్లాడుకోండి. మీరు మీ ప్రాబ్లం ఏదైనా ఉంటే మళ్ళీ మాట్లాడుకోండి. నువ్వు చేసింది కాదు నా. నేనేమంటా ఉన్నానంటే చేసింది కాదు. అమ్మా నేనేమంటా ఉన్నానంటే అర్థం చేసుకోండి. ఇట్లా అర్థం చేసుకుంటా పోతే అంతే. నేను పనిలాది తినేటైతే నా పని అన్నా. ఒకటే చెప్తా ఉన్నా, ప్రొసీజర్. మీరు మళ్ళీ మీరు జేసీ గారితో మాట్లాడుకోండి, మీ ఆర్డీఓతో మాట్లాడుకోండి. మీరు ఏదైనా ఉంటే ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి. మా పని మమ్మల్ని చేయనియండి. అది మళ్ళా సంగతి మళ్ళీ మీరంతా ముందైతే ప్రొసీజరే ఈ పాసే. మీరు ఏదైనా ఉంటే అది ముందు ఉండాలి. 2021 నుంచి ఇప్పుడు దాకా ఎందుకు గమనం ఉన్నారు మీరు? అడిగితే ఏం లాభము? చేపించుకోవాలన్నా. అర్థం చేసుకోండి. మీరు మండలం అంతా కూడా ఇట్లా సమస్య ఉంటే అందరం కూడా ఢిల్లీలో అడుగుతున్నాం సార్. మేము మండలం అన్ని చూస్తాము. నాకు కంప్లైంట్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చిన. కంప్లైంట్ పెట్టారు ఎవరో, వచ్చినాము. నాకు వేరియేషన్ కనపడతా ఉంది. నాది ఎందుకు చెప్పండి, మీరు చెప్పండి. ఎందుకుందా ఈ పాస్ మిషన్? ఎందుకుందా? దాని ప్రకారం ఫాలో కావాలా లేదా?
అధికారులు ఎవరైనా ఒక సిస్టమ్ ప్రకారం పోతారు. నువ్వేందో పాత విషయాలు చెప్పి అట్లా కాదు సార్, 2021 యాడ్ అయిపోయినట్టు సార్. అయ్యి మధ్యలో ఎప్పుడైనా యాడ్ చేసి ఎందుకు చేసుకోలేదు నా 2 సంవత్సరాలు? మేము అడుగుతున్నాం సార్. అదే అడుగుతా ఉన్నాం అంటే ఆఫీస్ లో మేము అడుగుతూనే ఉన్నాము. అడిగి నేనేం చేయమంటారు దానికి? నేనే నాది జవాబుదారి కాదు. మేము ఏదైనా చేసింది ఫ్రాడ్ చేసింటే మేము బాధ్యులు సార్. మీరు చేయలేదు సార్ దాని విషయంలో. ఎండు కూడా ఉన్నారు కదా, అతను కూడా అడుగుతాడు ఏం సార్ ఇన్ని బ్యాగులు అవుతాను అంటే 3 బియ్యం ఉండాలి యాడ్ అయిపోతాయి అనుకున్నాము. యాడ్ అయిపోయిన తర్వాత ఈ తగ్గలేదు సార్. అట్లా ఎవరండి? ఎవరు ఎన్ఫోర్స్మెంట్? ఎవరు నోటీస్ అడుగుతానే ఉన్నా నేను. విషయం యాడ్ అయింది అన్నారు సార్, రిపోర్ట్ కానీ ఏమి పెట్టించుకోలేదు సార్. అట్లా మరి నేను అడుగుతాను. అడిగేది కాదు నా, పేపర్ ములకంలో పెట్టి నువ్వు స్టాంప్ వేసి నీ దగ్గర ఉన్నాయి ఎవరి దగ్గర పెట్టుకోవచ్చు కదా. అడిగితే కాదు నా. ఇప్పుడు నేను ఈ పేపర్ పట్టుకొని వచ్చిన నీ గాడికి నాకు కంప్లైంట్ వచ్చిందన్నా ఏంది విషయం అని. వినండి నా అవునా, మీరు చెప్పేది పెద్దగా వినండి. మీరు ఒక పేపర్ మీద సంతకం పెట్టించి ఇదోనా ఇది కరెక్టా కాదా అని ఒక సంతకం వేసి నీ దగ్గర పెట్టుకో. నైట్ వాళ్ళు ఎంతో మంది వస్తా అంటారు. ఫుడ్ కమిషన్ వాళ్ళు వస్తారు, విజిలెన్స్ వాళ్ళు వస్తారు, సివిల్ సప్లై వాళ్ళు వస్తారు. సార్ వీళ్ళు మాకు సెట్ కాలే. ఆఫీస్ పోతాను వీళ్ళు రాక వాళ్ళు లేక మధ్యలో అయిపోతాం. కానీ నేనైతే మనకు చూపించాను, నేనైతే ఏం ఫ్రాడ్ చేయలేదు. నువ్వు చేయలేదని నేను కాదనం లేదు నా. ఏం చేయమన్నావు? అట్లా ఏదో చేసింటే మేము తెచ్చి పెడుతున్నాం సార్. అట్లా చేయలేదు కాబట్టి నా ధైర్యం అదే సార్. నేను బ్యాడ్ అయిపోయినాయి 3 కరెక్ట్ గా పెట్టుకున్నాను ఉద్దేశంతో ఉన్నాం సార్. లెటర్ ఎవరండి దీనికి? ఎవరు చూసి అంతా రెక్టిఫై చేయాలా? కాదు నా, నువ్వు చెప్తే ఓరల్ చెప్తే ఉపయోగం ఏంది? ఒక్కసారి మన్నించండి సార్ నాకు. అబ్బా నేనేం చేయను స్వామి, నేను పోతా. అది కాదు, నువ్వు రెక్టిఫై ఎందుకు చేసుకోలేదు అంటున్నా. మేమైతే కొట్లాడుతూనే ఉంటాం సార్. మా సార్కి వస్తే చేయండి సార్ అంటే సార్ చూస్తాం ఆయన కూడా చెప్పలేదు. కానీ ఒక చేస్తా ఉంటాను. నేను అట్ట కాదు అనేది. నేనండి ఒక పేపర్ లో రాసుకొని ఇదన్నా ఇది పరిస్థితి, ఇది నాకు రెక్టిఫై చేయండి అని చెప్పి సీరియస్ సంతకం పెట్టుకొని నీ కాడ పెట్టుకుంటే ఎవరు వచ్చినా అది చూపించచ్చు. మండలంలో 10 మంది అందరం పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఒకరితో పని లేదు బా, నీది నువ్వు చూసుకో. మా మండలంలో అందరితో అంటే చూడండి, ఇది చేసి డిఎస్ఓ గారు వీళ్ళ దగ్గర నుంచి చేసి నాకు రిపోర్ట్ పంపించండి. అది ఎంతవరకు నాకు వారంలో నువ్వు నాకు పేపర్ పెడతావా? వారంలో నాకు రావాలి ఇది. ఒక వారంలో మనకు వీళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్ రావాలి. వచ్చిన తర్వాత సరే లేదంటే మేము ఫోన్లోనే చెప్తాం, వచ్చి సీజ్ చేయండి. మీరు ఇదే బేస్ చేసుకోండి. ఇదే వీడియోగ్రాఫ్స్ క్లిప్పింగ్స్ ఉంటాయి మా దగ్గర. దీన్ని బేస్ చేసుకొని మీరు సీజ్ చేయాల్సి వస్తుంది. ఒక వారంలో వాళ్ళు అనేదానికి వాళ్ళకై వాళ్ళు ఓకే ఇది నిజమే వీళ్ళది కరెక్టే ఉంది అని మనకు ప్రూవ్ అయితే మటుకు నో ఇష్యూ, లేదంటే మటుకు ఖచ్చితంగా సీజ్ చేయాలి. చేపించుకోండి. మీరు ఒక వారంలో చేపించుకోండి. లెటర్ రాస్తారు మాకు.